హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెస్ట్ జోన్లో నందిగామ దగ్గర ఉన్నామండి. సో మనకి నందిగామ దగ్గర మనకి క్రిస్టల్ కౌంటీ 4 అని చెప్పేసి భాష్యం వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి ప్రాజెక్ట్లో మనకి అర్జెంట్ సేల్ ప్రాపర్టీస్ అయితే కొన్ని సేల్కి రావడం జరిగిందండి. సో మీకు ఏదైతే నేను లొకేషన్ హైలైట్స్ చూపిస్తున్నానో ఫస్ట్ మీకు కనెక్టివిటీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి రోడ్ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ వచ్చేసి మనకు పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ అండి. సో జస్ట్ మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ జంక్షన్ పాయింట్ నుంచి రైట్కి వెళ్తే మనం పటాన్చెరు వెళ్తాము. జస్ట్ ఈ పాయింట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం బానూరు శంకరపల్లి వెళ్తామండి. సో ఈ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్డుకి ఆనుకొని మనకి క్రిస్టల్ కౌంటీ 4 అని చెప్పేసి మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ అయితే మనకి రీసేల్ రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఈ జంక్షన్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి క్యాసారం వెళ్తుందండి. ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి క్యాసారం వెళ్తుంది. ఈ క్యాసారం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకు జస్ట్ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్కి ఇంకొక రోడ్డు ఉంటుందండి. సో ఈ కనెక్టివిటీ అప్రోచ్ రోడ్ వచ్చేసి మళ్ళీ మనకు భానూరు కనెక్ట్ అవుతుందండి. సో మీకు నేను జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నాను. మీకు చూశారు కదా, ఈ ట్రయాంగిల్ లొకేషన్లో ఉంటుందండి ఇది వచ్చేసి ప్రాజెక్టు. సో మనకి ఇది వచ్చేసి నందిగామ విలేజ్ నుంచి ఇలా వెళ్ళి ఇలా రావచ్చు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి. అలా కాకుండా మనం ఇట్లా మెయిన్ రోడ్లో కొంచెం బానూరు వచ్చి బానూరు నుంచి కూడా ఇలా కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. జస్ట్ బానూరుకి అయితే ఎగ్జాక్ట్గా మనకి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే బానూరు టౌన్ అయితే ఉంటుంది, బానూరు విలేజ్ అయితే ఉంటుందండి. జస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడికి మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి. కంప్లీట్ బీటీ రోడ్డు ఉంటుందండి. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసి మనకి కంప్లీట్ బీటీ రోడ్ ఉంటుంది. మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. సో ఇదంతా కూడా బీటీ రోడ్ అండి. జస్ట్ ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్. సో ఈ రోడ్డుకి ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్కి మధ్యలో ఆల్మోస్ట్ మనకి 20 ఫీట్ బఫర్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇక్కడ మనకి వచ్చేసి హాట్ లొకేషన్, అంటే ఈ ప్రాజెక్ట్లో పర్టికులర్గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి యాజ్ ఆఫ్ నౌ అంటే, సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అయితే పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నాయండి. ఎక్కడో 1-2 ప్లాట్లు అయితే బెటర్ మనకి 30,000 లోపల అయితే ఉన్నాయి. సో మనకు యాజ్ ఆఫ్ నౌ మనకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, ఈ వీడియోలో మనకి జస్ట్ బానూరుకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ మనకి నందిగామ నుంచి క్యాసారం వెళ్ళే రోడ్లో ఇది మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందండి. సో కంపేర్ టు దట్ మనకి నందిగామ కన్నా బానూరు నుంచి అయితే ఈజీ యాక్సెస్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి హెచ్ఎండిఏ భాష్యం క్రిస్టల్ కౌంటీ 4 అండి. సో దీనికి ఆపోజిట్లోనే ఏపీఆర్ గ్రూప్ వాళ్ళే విల్లాస్ వస్తున్నాయండి. ఇవన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్ పర్పస్ ఆల్మోస్ట్ 8 to 10 ఎకర్స్ వరకు ఇక్కడైతే మనకి విల్లాస్ అయితే అవబోతున్నాయండి. సో ఇది రీసెంట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి. సో ఇక్కడ వచ్చి ఆల్రెడీ వీళ్ళు ఫేజ్ 1 వచ్చేసి మనకి పాటిగన్పూర్లో కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఇది వచ్చేసి ఫేజ్ 2 కింద తీసుకుంటున్నారు. సో ఈ మెయిన్ రోడ్కి జస్ట్ ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే వస్తుందండి. సో ఇందుట్లో యాజ్ ఆఫ్ నవ్ అయితే అప్ టు 25,000 వరకు అయితే పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. చాలా తక్కువ బడ్జెట్లో, అంటే ఇక్కడున్న పర్టికులర్ వెస్ట్ జోన్లో మనకి తక్కువ బడ్జెట్లో అంటే 25,000 అండి. సో ఈ 25,000లో మనకి ఈ ప్రాజెక్ట్లో అయితే మనకి ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. అవి వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 150 స్క్వేర్ యార్డ్స్ కూడా ఈ ప్రాజెక్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ మీరేంటంటే క్లియర్గా రూట్ మ్యాప్ అయితే చెక్ చేసుకోండి. మీకు నందిగామ నుంచి చూసుకుంటే క్యాషారం రూట్లో మనకి 3 కిలోమీటర్స్ వస్తుందండి. జస్ట్ బానూరు నుంచి మాత్రం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. క్రిస్టల్ కౌంటీ 4 2018-19లో ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇందులో అన్ని బీటీ రోడ్స్, మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్ని ఎవ్రీథింగ్ మనకి ప్రాపర్గా అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 10 to 20 ఎకర్స్ వరకు ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 20 ఎకర్స్ వరకు ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫెచింగ్ ఏంటంటే, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలంటే ఆపోజిట్లో విల్లా కమ్యూనిటీ రాబోతుంది కాబట్టి ఇప్పుడున్న రేట్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయండి. నాకు తెలిసి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోతే ఈజీగా ఇక్కడ 35-40,000 అయితే వెళ్ళిపోనుందండి. ఈ బ్యాక్ సైడ్ విలేజ్ వచ్చేసి మనకి ఇదంతా కూడా క్యాసారం విలేజ్ అండి.
ఇదంతా కూడా క్యాసారం విలేజ్. సో మనకు ఇక్కడ క్యాసారం విలేజ్ ఉంటుంది, ఇక్కడ నందిగామ ఉంటుంది, ఇక్కడ బానూరు ఉంటుంది. సో ఇలా ఈ ట్రయాంగిల్ లొకేషన్లో ఈ 3 విలేజెస్కి మనకి సెంటర్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా మంచి ప్రాజెక్ట్ అండి. మనకి 25,000, కొన్ని 25,000 ఉన్నాయి, మనకి 24,000లో కూడా నెగోషియబుల్ ఉన్నాయండి. బట్ ఇప్పటికిప్పుడు మనకి కమింగ్ ఇంకొక 1 ఇయర్లో అయితే ఇందులో అయితే రేట్లు అయితే జంప్ అవబోతున్నాయండి. సో దయచేసి ఈ వీడియో నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు, ఫస్ట్ మీకు కనెక్టివిటీ అర్థం కావాలని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ నందిగామ, మనకి కేసారం అండ్ బానూరు, సో ఈ ట్రయాంగిల్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. యాజ్ ఆఫ్ నౌ నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ కనెక్టివిటీ రోడ్డుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి విల్లా కమ్యూనిటీ అయితే రాబోతుందండి. సో మనకి ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా బానూరు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు రైట్కి వెళ్తే మనకి, ఇటు లెఫ్ట్కి వెళ్తే మనకి క్యాషారం నందిగామ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి. సో మనకి ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్ పాయింట్. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ప్రాజెక్ట్ కండిషన్ అయితే ప్రజెంట్ ఎలా ఉంటుందండి. సో ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఇందులో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి దీనికి. సో ఇందులో మన దగ్గర అవైలబుల్ ఉన్నటువంటి స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 200 స్క్వేర్ యార్డ్స్, 167 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి కనెక్టివిటీ, అప్రోచ్ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మొత్తం కూడా 40 ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. మనకి ఎంట్రన్స్ నుంచి కూడా కంప్లీట్గా 40 ఫీట్ రోడ్ ఉంటుంది, కంప్లీట్ బీటీ రోడ్ ఉంటుందండి. డ్రైనేజెస్ ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ప్రాపర్గా అయితే వర్క్ చేస్తుందండి. సో మనకి పార్క్ లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్లో 4 పార్క్స్ అయితే ఇచ్చారండి. టోటల్గా మనకి 4 పార్క్స్ అయితే ఇచ్చారు ఇందులో. సో అలాగే మనకి కనెక్టివిటీ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది వచ్చేసి కొల్లూరుకి అండ్ పటాన్ చెరువుకి, మోకిల్లాకి, బానూరుకి చాలా దగ్గరగా ఉంటాయండి. సో ఇక్కడ నుంచి మోకిల్లా వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. సో 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి మోకిల్లా ఉంటుంది. పటాన్ చెరువు వచ్చేసి మనకి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అలానే మనకు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుందండి. సో ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. సో ఇందులో ఆల్రెడీ మనకి కొన్ని ప్లాట్స్, ఆల్మోస్ట్ మనకి 4 to 5 ప్లాట్స్ అయితే రీసేల్కి రెడీగా ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు నందిగామ విలేజ్ సర్వే నెంబర్స్ కింద కొంత వస్తుంది, అంటే క్యాసారం సర్వే నెంబర్స్కి కొంత వస్తుందండి. సో మనకి 100 ఫీట్ రోడ్ ప్రపోజ్డ్, అది ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ అండి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం. సో మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది ఇది. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో 25,000 నెగోషియబుల్ ప్రైసెస్లో మనకి కొల్లూరుకి, పటాన్ చెరువుకి, బానూరుకి, శంకరపల్లికి నియర్ బై కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో కేవలం 25,000 రూపీస్ మాత్రమే ఇందులో పర్ స్క్వేర్ యార్డ్. సో ఇప్పుడు ఇందులో 25,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఈజీగా గెయినింగ్ కమింగ్ 3 to 5 ఇయర్స్లో ఈజీగా మనకి 40,000 to 45,000 అయితే గెయిన్ అవుతుందండి. పెట్టిన దాని మీద ఆల్మోస్ట్ 60 to 80% అప్రిషియేషన్ అయితే గ్యారంటీగా వస్తుందండి. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ స్లో ఉంది కాబట్టి కొద్దిగా ప్రైసెస్ అయితే బయ్యర్స్కి కంఫర్టబుల్ ప్రైసెస్ అయితే నడుస్తున్నాయండి ఇందులో. సో మనకి ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. కనెక్టివిటీ పరంగా కానీ, మనకి రెసిడెన్షియల్ జోన్ పరంగా కానీ అన్ని విధాలు కూడా చాలా బాగుంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లోనే మనకి ఏవైతే విల్లా కమ్యూనిటీ అని చెప్పాను, విల్లా కమ్యూనిటీకి ఆనుకొని మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కూడా ఉందండి ఆల్రెడీ ఇక్కడే. సో అది మీరు వీడియోలో కూడా చూడవచ్చు, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను మీకు అయితే చూపిస్తాను. సో మనకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇక్కడే ఉంటుంది పక్కనే. సో అంటే ఫ్రీ జోన్ ఇండస్ట్రీ అనమాట, ఫ్రీ పొల్యూషన్ జోన్ ఇండస్ట్రీ కంప్లీట్గా. సో లొకేషన్ అయితే చాలా బాగుందండి. లొకేషన్ హైలైట్స్ అయితే మనకి బానూరుకి అయితే 1.5 కిలోమీటర్, నందిగామకి అయితే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో లహరి రిసార్ట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అలానే ఈ వెంచర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ షేర్ చేయండి. ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.